హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? మీకు తీపి తీపి తేనె అంటే ఇష్టమేనా? మరి ఆ తేనె ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలుసా? ఈరోజు మనం ఒక బుజ్జి తేనెటీగ కథ చెప్పుకుందాం. కానీ ఆ తేనెటీగ చాలా బద్ధకముండోయ్. మరి దానికి ఏమైందో చూద్దామా? అనగనగా ఒక అందమైన పెద్ద తోట ఉండేది. ఆ తోట నిండా రంగురంగుల పూలు, ఎర్రని గులాబీలు, పచ్చని ఆకులు, తెల్లని మల్లెపూలు. అబ్బో, ఆ తోటంతా గమగమాని మంచి వాసన వచ్చేది. ఆ తోటలో ఒక పెద్ద చెట్టుపైన తేనెటీగల గూడు ఒకటి ఉండేది. అది ఒక అందమైన ఉదయం. సూర్యుడు మెల్లగా పైకి వచ్చాడు. వెంటనే గూడులో ఉన్న తేనెటీగలన్నీ నిద్రలేచాయి. అవన్నీ చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఒక తేనెటీగ ఇలా అంది, పదండి నేస్తాలు, సూర్యుడు వచ్చేశాడు, పువ్వులన్నీ విచ్చుకున్నాయి, మనం వెళ్ళి తేనెని తీసుకురావాలి, పదండి పదండి. అవన్నీ జుమ్ జుమ్ అంటూ పాటలు పాడుకుంటూ బయలుదేరాయి. అవి చూడటానికి చిన్నగా ఉన్నా చాలా కష్టపడి పనిచేసేవి. ఒక పువ్వు దగ్గర్నుండి ఇంకొక పువ్వు దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా తేనెని సేకరించి గూడుకు తెచ్చేవి. కాని అదే గూడులో మన చింటూ అనే ఒక తేనెటీగ ఉండేది. చింటూకి పని అంటే అస్సలు ఇష్టం లేదు, పరమ బద్ధకం. మిగతా తేనెటీగలు చింటూని పిలిచాయి. చింటూ, రా, మాతోపాటు తేనె తేవడానికి రా అని. కాని చింటూ ఏం చేశాడో తెలుసా? ఒక ఆకుమీద పడుకుని ఆవులిస్తూ ఇలా అన్నాడు, హా, ఈరోజు చాలా ఎండగా ఉంది, నా వల్ల కాదు. లేదా, అయ్యో, నాకు రెక్కలు నొప్పిగా ఉన్నాయి, నేను రేపొస్తాన్లే, మీరు వెళ్ళండి అని చెప్పి తప్పించుకునేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. చింటూ మాత్రం నీడలో పడుకోవడం, పాటలు పాడడం, నిద్రపోవడం ఇదే పని. మిగతా తేనెటీగలు మాత్రం కష్టపడి పనిచేశాయి. గూడు మొత్తం తీపి తేనెతో నిండిపోయింది. కాలం మారింది పిల్లలు. అకస్మాత్తుగా ఆకాశం మబ్బులు పట్టింది. ధడేల్ ధడేల్ అని ఉరుములు మొదలయ్యాయి. జోరుగా వాన మొదలైంది. చలి గజగజా వణికిస్తోంది. తోటలో పూలన్నీ రాలిపోయాయి. బయట తేనె దొరకడం కష్టమైపోయింది. తేనెటీగలన్నీ తమ గూటులోపలే ఉండిపోయాయి. కష్టపడి పనిచేసిన తేనెటీగలకు ఏ భయం లేదు. అవి దాచుకున్న తేనెని హాయిగా తింటూ ఆనందంగా ఉన్నాయి. కాని మన సోమరి చింటూ పరిస్థితి ఏంటి? చింటూ గూటులో ఒక మూల కూర్చుని వణికిపోతున్నాడు. పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఆకలి, బాగా ఆకలి. చింటూ దగ్గర తినడానికి ఒక్క చుక్క తేనె కూడా లేదు. అయ్యో, నేను కూడా కష్టపడి ఉంటే ఇప్పుడు నాకింత ఆకలి ఉండేది కాదు కదా అని ఏడ్చాడు. ఆకలి తట్టుకోలేక మిగతా తేనెటీగల దగ్గరికి వెళ్లి దీనంగా అడిగాడు, మిత్రులారా, దయచేసి నాకు కొంచెం తేనె ఇవ్వండి, ఆకలితో చనిపోతున్నాను, ప్లీజ్. అప్పుడొక పెద్ద తేనెటీగ చింటూ దగ్గరికి వచ్చి మృదువుగా ఇలా చెప్పింది, చూశావా చింటూ, మేమంతా ఎండనక వాననక కష్టపడ్డాం, అందుకే ఇప్పుడు హాయిగా ఉన్నాం. నువ్వు ఆడుకుంటూ కాలం వృధా చేశావు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. చింటూకి తన తప్పు తెలిసింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. నన్ను క్షమించండి, ఇకపై నేనెప్పుడూ సోమరిగా ఉండను, మీతో పాటే కష్టపడతాను అని మాటిచ్చాడు. స్నేహితులు చింటూకి కొంచెం తేనె ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత వర్షాలు తగ్గాయి. మళ్లీ కొత్త పూలు పూసాయి. ఈసారి అందరికంటే ముందే మన చింటూ లేచాడు. జుమ్ అని ఎగురుకుంటూ వెళ్లి చాలా తేనె సేకరించాడు. ఆ రోజు చింటూకి తెలిసింది, కష్టపడి పనిచేస్తే వచ్చే ఆనందమే వేరు అని. చూశారా పిల్లలు, మనం కూడా బద్ధకంగా ఉండకూడదు. మన పనులు మనమే ఉత్సాహంగా చేసుకోవాలి. అప్పుడే మనం ఆనందంగా ఉంటాం. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కథతో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.